ఎంతకైంది బ్రదర్? 1,10,15,000. ఎన్ని నెలలు ఉంది సూడి? 7 నెలలు. 7 నెలలు ఉంది. ఎట్లా అనిపించింది ఈరోజు రేటు? ఎక్కువనే ఉందా? ఇది ఒకటేనా ఏమన్నా తీసుకున్నారా? ఒకటే. ఒకటే వర్కౌట్ అవుతుందా? మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఇదంతా ఎప్పుడన్నా వచ్చారు ఎర్రగడ్డకు ఈసారి? తీసుకుపోయినవన్నీ పర్లేదా? ఏమన్నా ఫెయిల్ అయినాయా? ఏమన్నా మంచిగా అయినాయి? ఎన్ని వచ్చు బ్రదర్ నీ అంచనా ప్రకారం పాలు? ఎన్ని వచ్చు బ్రో? పాలు ఎన్ని వచ్చు నీ అంచనా ప్రకారం? 8 నిండుతుందా పుట్టకు? ఎన్ని అవుతుంటుంది? 4 అవుతా. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఇప్పుడు వచ్చేది 4 ఈత గేదెని చెప్తారు. 1,15,000 అమ్ముడైంది. 7 నెలల సుడితోంది. 7 months ప్రెగ్నెంట్ బఫెలో. హాయ్ ఎవ్రీవన్, ఇది 1వ తారీఖు మార్చి 2026 ఎర్రగడ్డ బఫెలో మార్కెట్ వీడియో. మార్కెట్కి వచ్చిన గేదెలు చూద్దాము. ఫస్ట్ తక్కువ వచ్చినాయి ఈ వారం గేదెలు. అమ్ముడుకోవడం కూడా తక్కువనే అమ్ముడిపోయినాయి లాస్ట్ వారంతో పోల్చుకుంటే. మీకు ఏ రేట్లలో కావాలనుకుంటే ఆ రేట్లలో ఉంటాయి గేదెలు. క్వాలిటీ తక్కువ ఉండి బక్కగా ఉంటే కొంచెం తక్కువ ఉంటాయి. ఇది బూరి జాతి గేదె, బూరి బ్రీడ్ బఫెల్లో. ముందుగా ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను ఒక లైక్ చేయండి. ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది. ఇది ముర్రా జాతి బుల్లు. బుల్లు కూడా ఈ వారం తక్కువ వచ్చినాయి. లాస్ట్ వారం అయితే చాలా బుల్స్ వచ్చినాయి, ఒక 10 బుల్స్ దాకా ఉన్నాయి లాస్ట్ వారం అయితే, అంటే పెద్ద పెద్ద సైజువి. ఈ వారం తక్కువ వచ్చినాయి. ఛానల్కు వాట్సాప్ గ్రూప్ ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. స్క్రీన్లో కనిపించే నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే నేను గ్రూప్ లింక్ పంపిస్తాను. ఆ లింక్ను క్లిక్ చేసి జాయిన్ అని క్లిక్ చేస్తే చాలు, గ్రూప్లో జాయిన్ అయిపోతారు. అక్కడ రెగ్యులర్గా సేల్ వీడియోస్ వస్తాయి. నాకు డైరీ ఫామ్ వాళ్ళు రైతులు అట్లా సేల్కి చెప్తుంటే నేను వీడియోలు గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అన్ని రకాల బ్రీడ్లు వస్తుంటాయి. మార్కెట్ అయితే మాత్రం మీకు 9 నుంచి 12 వరకు ఉంటుంది. మార్కెట్ బాగా ఫుల్గా జరిగే టైం వచ్చేసి 9 నుంచి 11 వరకు బాగా ఫుల్గా ఉంటుంది మార్కెట్. ఇది 1,00,000 పైన చెప్తున్నారు. సూడి గేదె, 2 సూడి గేదెలు, జాఫరాబాద్ సూడి గేదెలు, 7 నెలల సూడి గేదె. 1,40,000 చెప్తున్నారు. 1,40,000, 1,40,000. సైజ్ కూడా చూసుకోవచ్చు. గేదె హెవీ సైజ్ ఉంది. క్వాలిటీ కూడా చూడవచ్చు. 1,40,000 చెప్తున్నారు. 1,20,000 తీసుకోమని చెప్తున్నారు. క్వాలిటీ కూడా సరే. ఇది 5 నెలల సుడి ఉంది. సుడితో పాటు పాలిస్ ఉంది. దాంతోపాటు దూడ కూడా ఉంది. 90,000 అడుగుతున్నారు. 90,000కు 5 నెలల సుడి గేదే. ఆర్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. ఇవ్వలేదు 90,000కు. దానికి కాఫ్ అది. ఈ బ్రదర్ వచ్చేసి 3 పడ్డదూడలు అమ్మినారు. ఎంత కమ్మినాడో అడిగి తెలుసుకున్నాం. అని ఎంత కమ్మినావునా? 1,20,000. ఒక్కొక్కటి 40,000 ప్రకారం అమ్మినారు. 40,000 ప్రకారము. వయసు ఇదేమో ఒక 2.5 సంవత్సరాల పైన, ఒక 3 సంవత్సరాల లోపల ఉంటుంది. ఇదైతే 2.5 సంవత్సరాలు ఉంటుంది, 2.5 years. సో ఇది కూడా అంతే ఉంటుంది, 2.5 సంవత్సరాల పైన, 3 సంవత్సరాల లోపల. ఇవి ఈ 2 కూడా అడిగి తెలుసుకుందాము ఎంత కొన్నారో. అన్న ఈ 2 ఎంత కొన్నావు బ్రో? 68. ఈ 2 వచ్చేసి 68,000 పడిందంట. అంటే ఒక్కోటి 34,000 పడింది. ఇవైతే 2 సంవత్సరాలకు ఉంటుంది. వాటితో పోల్చుకుంటే కొంచెం తక్కువ ఉంటుంది ఏజ్లు. ఈ 2 అవేమో ఎక్కువ ఉంటాయి. ఆ 3 మొత్తం 5 ఒకరే కొన్నారు. 5 దూడలు. పాడియావు 45,000కు కొన్నారంట, 45,000కు. దానికి కాఫ్ అది చూడొచ్చు. అడ్డర్ క్వాలిటీ కూడా, ఆవు సైజ్ కూడా చూడవచ్చు. వచ్చేసి ఇక్కడ ఒక 2 గేదెలు కొన్నారు. ఒకసారి అడుగుదాము ఎంత కొన్నారో. బ్రదర్ ఈ గేదె ఎంత పడింది బ్రదర్? 97. ఎన్ని నెలల సూడి? సూడి ఎన్ని నెలలు ఉంది? 5 నెలల సూడి. 97,000 పడింది. ఈరోజు కొంచెం తక్కువ, మా జనాలు కొంచెం తక్కువ, గేలు కూడా తక్కువ వచ్చి ఉంటున్నాయి కదా. ఎన్ని వచ్చు బ్రదర్? ఇప్పుడు కూడా కొన్ని పాలు ఉన్నట్టున్నాయి. ఉన్నాయి, 4 లీటర్లు గ్యారెంటీ ఇచ్చారు. ప్రజెంట్ 4 ఉన్నాయంటున్నా.
సో ఈయన తర్వాత ఒక 5 ఇస్తుందా? ఇస్తుంది. ఎప్పుడన్నా వచ్చారు ఎరగడకు ఫస్ట్ టైమా? ఇంతకు ముందు వచ్చారు. ఏవి తీసుకెళ్ళినారు అప్పుడు? కటక. ఈయన అమ్మేసినారు కూడా. బాగానే అంటే మిగిలిందా ఏమన్నా తీసుకుపోయినందుకు? మిగిలినాయి అంటే ఇప్పుడు మీకు కదా మళ్ళీ అమ్ముకోనికనేనా? అంటే మేపుకొని ఇంటికి వచ్చినాక ఓకే. గేదె మీద అందాజుగా ఎంత మిగులుతుంది? 30,000 అట్లా. అన్ని వంగ ఒక 20,000 మిగులుతుంది అంటే ఖర్చులు అంత వంగ. అంటే ఫెయిల్యూర్ రేట్ కూడా ఉంటుంది ఎప్పుడన్నా? అంటే మళ్ళీ ఏదైనా పోవడము అట్లా అంటే గేదె లాస్ అయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి. దుడ్డు పడిపోతే లాస్ ఉంటుంది. దుడ్డు పడిపోతే లాస్ ఉంటుంది. ఇది ఎంత కొన్నారు బ్రో? 70,000. ఇది 65 పడిందా? ఓకే. ఇది వచ్చేసి 65,000 పడిందంట. 65,000. ఎన్ని నెలలు ఉంది బ్రదర్ ఇది? చూడి 4 నెలలు కట్టకం. సో ఈ 2 గేదెలేనా? ఓకే. బ్రదర్ వచ్చేసి ఈ 2 గేదెలు కొన్నారు. థ్యాంక్ యూ బ్రో. ఊరి జాతి గేదె కొన్నారు. ఒకసారి అడుగుదాము ఎంత కొన్నారో. పాడి గేదె ప్లస్ సుడి ఉందా లేదా అని అడుగుదాము. క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. అంటే ఎంత కొన్నారన్నా? 1000 రూపాయలు వస్తే ఎంతకైందన్న? 90. ఓన్లీ పాడేనా? సుడి ఉందా ఏమన్నా? పాడే. ఓకే. 5 లీటర్లు పాలు ఉన్నాయంట. 90,000కు సేల్ అయింది. బూరి జాతి గేదె. బూరేనా? బూరి. 3 నెలలు ఉంటుంది. ఎన్ని నెలలు ఉంటుంది దూడ? ఉంటుంది 3 నెలలు ఉంటుంది. 3 నెలలు. ఎంత కొన్నారన్నా? 126, 66? 26. 126,000 కొన్నారట 2 గేదెలు. ఇదేమో ప్యాకెట్ ఉంది దీనికి. ఎన్ని ఇచ్చా? ఒక 3 ఇచ్చా అన్న? 3 పాలు 4 చూసుకోవచ్చు. అందులో ఇది ఒకటి ఆర్డర్ కట్టుకుని. నెక్స్ట్ ఈ గేదె. ఈ 2 గేదెలు కొన్నారు. దానికి దూడ ఉంది. ఈ గేదె 51,000కు అమ్ముడింది. 51,000కు. చూడొచ్చు గేదె. దూడ ఉంది దీనికి. ఓన్లీ పాడి గేదె. పేదలు ఉంది. ఫీమేల్ కాఫ్. మీడియం సైజ్ ఉంది గేదె అయితే. ఈ గేదె 95,000కు అమ్ముడైంది. 95,000కు. 6 నెలల సుడి గేదె. 6 months ప్రెగ్నెంట్ బఫెల్లో. సైజ్ కూడా చూడవచ్చు గేదె. 3rd లాక్టేషన్ బఫెల్లో అని చెప్తున్నారు. 3వ ఈత గేదె. ఈ గేదె 75,000కు అమ్ముడైంది. 75,000కు. దాని దూడది. నాటు గేదె. అమ్ముడైపోయినాయి. బ్రదర్ వాళ్ళని అడుగుదాం ఎంత కొన్నారో. బ్రదర్ ఎంత పడ్డాయి బ్రదర్? 55 పడ్డాయి. ఎట్లుంది ఈరోజు మార్కెట్? లాస్ట్ వీక్ తో కంపేర్ చేసుకున్నా. అంటే దూడ మీద చెప్తున్నా గేదె మీద చెప్తున్నా? గేదెని చూసుకున్నా ఒక 10-15 వేలు పెరిగింది. కానీ పెరిగినా కొన్నారు కదా? పెరిగినా కొన్నామన్నా. అంటే వచ్చినాం కదా మనడానికి. దాంట్లో లాంగ్ నుంచి వచ్చినప్పుడు తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది. ఇవి చిన్న దూడలు కదా, డబ్బులు పెట్టినా ఏం కాదన్నట్టు తీసుకున్నాం. ఎంత 55 పడిందా? 55 పడ్డది. 3 కొన్నారా? అక్కడ 4. అవి కూడా మీరేనా? సో అన్ని యావరేజ్ కొన్నారా? 55 లాగా? 45, 55. బుల్లు 92 తీసుకున్నాం. బుల్లు అక్కడ. ఓకే. 55 అంటే దీన్ని సాకితే ఏమైనా మిగులుతాయి బ్రో? సాకితే 1 lakh వరకు తీసుకోవచ్చు. మనం డెలివరీకి ఈయనకి ఉన్నదంటే 1 lakh. ఇప్పుడు ఏవైనా సరే వీటి హీట్కి వచ్చినా ఏమన్నా వీటిలో? ప్రెసెంట్ ప్రెగ్నెంట్ కూడా ఉందని చెప్తున్నా కానీ కన్ఫర్మ్ మనకు తెలియదు. హీట్ మనం ప్రెగ్నెంట్ లేదనుకునే తీసుకున్నాం దాన్ని. అక్కడ ఒక 4 ఉన్నాయి. ఇక్కడ ఒక 3. సో చూసుకోవచ్చు. అంటే బుల్తో క్రాస్ చేసుకుని చెప్పేసి బుల్ తీసుకున్నారా? దీని దగ్గర ఉన్నాయి 17 బుల్స్, 70 బఫెల్స్ ఉన్నాయి. 17 ఉన్నాయి. 17 ఎంత పోతున్నాయి పాలు? 120 లీటర్స్ వస్తున్నాయి. లీటర్ ఎంత లాగా పోతున్నాయి? 60 నుంచి 70 మధ్యలో పడుతుంది. కేంద్రానికి వస్తుంది పాలు. కేంద్రానికి వస్తుంది. 60 నుంచి 70 పడుతుంది. బుల్లు ఎన్ని పళ్ళు తీసుకున్నారు? బుల్లు 4 పళ్ళు. 4 పళ్ళది 92,000. 92,000. రేట్ ఎట్ అనిపించింది బుల్లు? అంటే మనకి బర్రెలు ఇంటి దగ్గర హీట్ కాబట్టి కంపల్సరీ తీసుకోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు బుల్లు 10,000 ఎక్కువ. అంటే బుల్లులు ఇప్పుడు సీజన్ కాదు. ఇప్పుడు 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 ఏంటంటే కొంచెం ఎక్కువ ఉన్నాయి. ఈ 2-3 వారాలు ఎక్కువ ఉంటాయి.
దాని తర్వాత కొంచెం బుల్లుల రేట్ అనేది తక్కువ అవుతాయి. మీరు రాంగ్ టైంలో బుల్లులు అనేది ఇప్పుడు కంపల్సరీ కాబట్టి మీరు వచ్చారు కాబట్టి తీసుకున్నారు. దగ్గర సెమెన్ వేపించినా సక్సెస్ అవ్వట్లేదు అవ్వట్లేదు ఎవరు చేపించుకుంటే మంచిగా అవ్వట్లేదా? ఎట్లా అంటే 2-3 సార్లు ఇప్పాల్సింది వస్తుంది. ఇబ్బంది అయ్యి బుల్ కంపల్సరీ తీసుకోవాలి అన్నట్టు. ఒక 10,000 అయినా ఎక్కువైనా పర్వాలేదు అన్నట్టు బుల్ తీసుకోవాలి. ఓకే సరే థ్యాంక్ యూ. 40,000కు అమ్ముడింది, 40,000 కు దూడ కూడా ఉంది, ముందర పోతుంది. ఎన్ని ఒక 5 విండుతుంది అన్న? 5 విండుతుందా? 5 లీటర్ల దాకా పాలిస్తుంది చెప్తున్నారు. చూసుకోవచ్చు ఆవును.